అందువల్ల నువ్వు పెద్ద బంగ్లా కొనిచ్చినా వేణుగోపాల్ ఇక్కడి నుంచి వెళ్ళడు. మీరిక్కడేం చేస్తున్నారు? ఎక్కడైనా డబ్బులు దాచిపెట్టావా అని చూస్తున్నాను. నోట్లు ప్రింట్ చేసే మిషన్ ఇక్కడేం లేదు. ఇక్కడికొచ్చి నాకెవరూ డబ్బు ఇవ్వటం లేదు. ఓహో, ఏంటే ఎవరినైనా పిలవాలనిపిస్తోందా? అన్నిటికంటే ముఖ్యం ఆహారం. అందుకు మార్గం భర్త చూపించకపోతే ఆ మార్గాన్ని వెతుకుంటూ నేను వెళ్ళాలి. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళవు. అయితే నాకు నా బిడ్డకి ఖర్చులకి డబ్బు ఇవ్వండి. ఉద్యోగానికి వెళ్ళని నేను ఎలా ఖర్చులు చూసుకుంటానే? మీకు ఉద్యోగం ఉందిగా, వెళ్ళండి. ముందు ఈ ఒళ్ళు నొప్పి తగ్గని. మీ ఒళ్ళు నొప్పులు ఎప్పటికీ పోదు. కరెక్ట్గా చెప్పు. వాళ్ళు నన్ను అలా కొట్టేశారే. ఇందులో మిగతా వాళ్ళ తప్పేం లేదు. ఇందుకు మీరే కారణం. అవునే, అన్నిటికీ నేనే కారణం. ఇంటి పక్కనున్న నదిలో నిన్ను పెట్టనేసి చంపేస్తున్నాననుకో, నా సమస్యలంతా అప్పుడే తీరిపోయి ఉండేది. మరెందుకు మీరు చేయలేదు? చెప్పండి, ఎందుకు? మందు కొట్టి మీరు చేస్తున్న పనులని హీరోయిజమని అనరు. అందుకు పేరు పోకిరితనం. మీరు దేనికి పనికిరారు. కొడుకు, సోదరుడు, భర్త, తండ్రి, ఇలా అన్ని పరిస్థితుల్లో మీరు ఓడిపోయారనే చెప్పాలి. ఏంటి కాదా? ఏది నిరూపించండి. నాకు చిరాకు తెప్పించాలని చూస్తున్నావా? నా ఒళ్ళున్న పరిస్థితిలో నేనెప్పుడు ఉద్యోగానికి వెళ్ళలేనే. అందువల్ల కొద్ది రోజులకి ఇక్కడ ఉన్న దాంతో మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ ఏముంది? నాకు కావాల్సిందంతా ఉందే. నువ్వు ఈ గాజిప్పు, ఇప్పటికి మనకున్న సమస్యలు దీంతో తీర్చుకోవచ్చు. ఎప్పుడైనా వాళ్ళు కనపడితే ఇది తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను. దీని గురించి ఆలోచించొద్దు. ఇబ్బంది పెట్టి తీసుకున్నారో ఇక మీరు ఈ ఇంట్లో ఉండరు. ఏంటి, మీకు ఆ ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉంటే మీరు తీసుకోండి. మీరొక మగాడై ఉంటే కష్టపడి డబ్బు సంపాదించి తీసుకురండి. అంతవరకు నేను నా బిడ్డ పస్తులుంటాం. ఐసీయూలో అంతా ఉండి మమ్మల్ని భయపెట్టేశావు కదరా. ఏం తెలియనట్టు ఎలా కూర్చున్నాడో చూడు. నిజంగానే భయంకరంగా భయపడిపోయాను. అన్ని గుడ్లకి నేను ఇప్పుడే మొక్కులు పెట్టేసుకున్నాను అత్తయ్య. హఠాత్తుగా వచ్చి స్కాన్ చేయాలి, టెస్ట్ చేయాలని చెప్పినప్పుడు ప్రాణమే పోయింది అత్తయ్య. అదంతా చేయటం వల్ల ఏ సమస్య లేదని తెలిసిపోయింది కదా. లేకుంటే ఒక చిన్న జ్వరం రాగానే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. పసిపిల్లలంటే 4-5 సంవత్సరాలు వచ్చేటంత వరకు జలుబులు, దగ్గులు, జ్వరాలు, నొప్పులు అన్నీ వస్తుంటాయి. బిడ్డ బాగా తినటం మొదలు పెడితే ఒంట్లో ఉన్న జబ్బులన్నీ పోతాయి. ఒంట్లో ఆరోగ్యం బాగుందంటే ఏ జబ్బులు దగ్గరికి రావు. చూసావా, ప్రీతి మొహంలో దిగులంతా పోయింది. ఇప్పుడు నీకేంటి టెన్షన్? టెన్షన్ ఏం లేదమ్మా, రాత్రి పడుకోలేదు కాబట్టి అలా ఉంది. సరేలే, నువ్వు అసలు సరిగ్గా నిద్రపోవటమే లేదు. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి. నిద్ర లేకపోతే ఆరోగ్యము, అందము తగ్గిపోతాయి. ఆహా, ఎక్కువ నిద్రపోతే అందం ఎక్కువ అవుతుంది, అంతే కదా? అందం గురించి నాకు తెలియదు కానీ ఆరోగ్యం బాగుంటుంది. కుంభకర్ణుడు తెలుసా మీకు? 6 నెలలు నిద్రపోతాడు. భయంకరమైన ఆరోగ్యం. అవునా? నాకాయన మీకు క్లోజ్ అయినంత క్లోజ్ కాదులేండి. చాలు చాలు, అదంతా ఏం ఉండదు, వదులు. విన్నారా? జాగ్రత్త. ఇక బిడ్డకి ఏదన్నా అయితే హోమియోపతిలోనే చూపించు. ఇప్పుడు అవసరం లేకుండానే అనవసరంగా ఎంత డబ్బు ఖర్చు అయింది. మనం బానే సంపాదిస్తున్నాం కదమ్మా. ఆస్తి ఎంతున్నా ఒక ప్రాణాన్ని కాపాడుకోలేకపోవచ్చు. మీ ఫిలాసఫీ ఆపుతారా? కాస్త వీడితో కొంచెం ఆడుకోండి. ఏడుస్తున్నాడుగా, నాకు కాస్త బట్టలు ఉతకాల్సున్నాయి. అదంతా లాలి చేస్తుంది. నువ్వు కొన్నాళ్ళు మన బిడ్డని చూసుకో చాలు. కానీ వీడికి ఏ ప్రాబ్లమూ లేదుగా. అలర్జీ సమస్య ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకే అమ్మా, మనం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి.
దీనికి నీకంటే భయం ఎక్కువ అనుకుంటా. చూడరా, గాలి ధూళి పొగ ఇవన్నీ తట్టుకుంటేనే బిడ్డలకి ఎదుర్కొనే శక్తి వస్తుంది. అలా కాకుండా ఎప్పుడూ రూమ్లోనే బంధించి ఉంటే ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరగటమే. నీ కాలంలో పెంచినట్టు ఈ కాలంలో పిల్లల్ని పెంచలేం. ప్రీతి, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి చాలు. నేను షాప్కి వెళ్ళొస్తాను. వేరేదో ఆలోచిస్తున్నట్టున్నారు, అందుకే ఇలా ఉన్నారు. ఇన్ని రోజులు ఆయుర్వేదమే ఆరోగ్యం అంటూ ఉండేవాడు. సొంత బిడ్డ విషయం వచ్చేసరికి ఏ ఆయుర్వేదం వద్దంటున్నాడు. తిన్నగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాడు చూడు. వాడిష్టం. నువ్వు వాడు చెప్పినట్లే చెయ్యమ్మా. ఓ, ఓ. ఏంట్రా, నీ మీదున్న ప్రేమతో మీ నాన్నకి నాన్నమ్మకి గొడవ చేస్తుందనుకుంటాను. అమ్మా దివ్య, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వు. మీరంతా పూర్తిగా రెడీ అయ్యాక టైంకి చేరుకుంటామనే నమ్మకం నాకు లేదు. మీరేదో గొప్పగా రెడీ అయినట్టు. తాతగారు అయ్యారు. ఇప్పుడు కూడా గంటన్నర సేపు అద్దం ముందు కూర్చుని అందం చూసుకుంటారు. మీ జుట్టు అందం చూసుకోవడంలోనే మీకు టైం సరిపోతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఇకపై నేను తల దువ్వుకోను, సరేనా? ఈ జుట్టును మెయింటైన్ చేసుకోవడం వల్లే నేను ఇంకా ముసలాన్ని అవ్వకుండా ఉన్నాను. ఇప్పుడు అన్ని చోట్ల యువకులే అవసరం. జుట్టు నెరిసిపోయి కనబడ్డామనుకో, మనం దేనికి పనికిరాం. అత్తయ్య, నేను రెడీ. అయితే ఇక టైం వేస్ట్ చేయదు, రాహుకాలం ముందే బయలుదేరదాం. రాహుకాలం చూడడానికి మనమేమి కొత్త ఇల్లు కొండవలేదు కదా. నెమ్మదిగా మాట్లాడు. మనం అద్దెల్లు చూడబోతున్నామని ఇక్కడెవరికీ తెలియకూడదు. మన ముగ్గురు నా ఇంటికి వెళ్తున్నామని బాలకి జయ వదినికి చెప్పాను. ఆ విషయం అలాగే ఉండనివ్వు. జైకి చాలా జ్వరంగా ఉందండి. లేదంటే తను మనతో పాటు వచ్చి ఉండేది. అది మంచిదే. తిరిగి వచ్చేటప్పుడు జ్వరానికి టాబ్లెట్స్ ఏమైనా తీసుకురావాలి. మనం వచ్చాక ఇక్కడ ఏదైనా క్లినిక్కి జయ వదిని తీసుకువెళదాం. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు ఉందని చెప్పారు. ఒక ఇంజెక్షన్ వేస్తేనే మంచిది. మనం బయలుదేరి వెళుతున్నామని తనతో చెప్పొస్తాను. నేను బాలకు చెప్పొస్తాను. దానికి అవసరం లేదు. మన దయా దాక్షిణ్యాల మీదే తనిక్కడ ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆహా, మావగారు కోడలు కలిసి ఊరు తిరగబోతున్నారా? ముసల్దాన్ని వదిలేసి మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మర్యాదగా మాట్లాడు. మేము మా ఇంటికి వెళ్తున్నాం. గోడలింటికి వెళ్ళేటప్పుడు మావగారు పాకెట్లో డబ్బులుంటాయే. ఏయ్, వెళ్ళు, వదులు, అరే, వదులు. వదలరు. వేణు, నువ్వేం చేస్తున్నావు? ఏటీఎం నుండి డబ్బులు తీస్తున్నా. దీనితో జాగ్రత్తగా ఖర్చు పెట్టాలా? ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఏంటి వేణు ఇలా అసహ్యంగా నడుచుకుంటున్నావు? అలా మాట్లాడకూడదు. ఇది నా హక్కు. నేను ఉద్యోగానికి వెళ్ళి ఎన్ని రోజులైంది? దానికి కారణం ఎవరు? మీ కొడుకు. ఉద్యోగానికి వెళ్లకుండా డబ్బులు దొరుకుతాయా? అయితే నా ఖర్చులకంతా మీరే డబ్బులు ఇవ్వాలి. ఇవ్వలేదంటే నేనే తీసేసుకుంటాను. ఇది చాలు. వాళ్ళకి వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయి చస్తే బాగుంటుంది. జరగదు. అలా జరిగేలా ఉంటే అతను ఎప్పుడు యాక్సిడెంట్లో పోయేవాడు. మరణానికి కూడా అతనంటే భయం. పదండి మావయ్య, మనం వెళదాం. నా దగ్గర డబ్బుంది. ఏమండి, శని పిలిచింది. ఎక్కడికి వెళ్తున్నారు? అది నేనెప్పుడు ఈ ఇంట్లోనే కూర్చుంటే ఎలాగా? వెళ్ళమని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా. బ్రతకడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో వెళ్ళి చూస్తాను. ఆ సంచిలో ఏమున్నాయండి? ఇది ఏదైనా ఇంటికెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి అంటారు కదా. ఇంత పెద్ద సంచిలో తీసుకువెళ్తున్నారు, చూపించండి. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదులే గాని 5-6 కొబ్బరికాయలు. టెంకాయలా? ఈ టెంకాయలు అమ్మే మీ జీవితానికి మార్గాన్ని వెతుక్కోబోతున్నారా? ఏమే, దీన్ని అమ్మడానికేమీ నేను వెళ్ళట్లేదు. వేణు చూడటానికే. ఇది అక్కడికి తీసుకెళ్తున్నా. ఎక్కడికి? బాలా ఇంటికా? ఆ, మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళి గొడవ చేస్తారా?
మర్యాదగా ఇంట్లోనే ఉండండి. వాడికి జీతం వచ్చే రోజు ఇది, మనం వెళ్ళి చూడొద్దా? అది తనకి రావాల్సిన జీతం తను తీసుకుంటాడు. దాంట్లో మీరేం బాగానికి వెళ్ళొద్దు. ఏ, ఇటు ఇవ్వండి. ఇది నీకు ఒరేయ్, అమ్మ ఎంత ఇవ్వమంటుంటే. జాగ్రత్తగా దాచిపెట్టిందని నేను కనిపెట్టాను. దయచేసి వదిలే వదిలే. ఇవ్వండి, ఇస్తారా లేదా? అరే వదలవే. వదలండి. వదలమంటున్నాను కదా. ఇవ్వండి. ఒరేయ్, వదలండి. వదులు. దీన్ని ఎందుకు ఇంత గట్టిగా పట్టుకున్నారు? ఇవ్వండి. ఏయ్, నేను చెప్పేది విను. ఇవ్వమంటున్నారు కదా. ఏయ్, ఒరేయ్, వదలవే. ఇవ్వండి. ఏయ్, నీకే చెప్పేది. ఇవ్వమంటుంటే. ఎందుకు ఇంత కొట్టు? ఇవ్వండి. ఇవ్వండి. వదలు. ఏంటి సమస్య? ఏం భయపడనక్కర్లేదు. ఈ ఊర్లో ఈ చెరువు పక్కన ఇంట్లో, ముఖ్యంగా మా ఇంట్లో చూడాల్సిన సీనే మీరు చూశారు. వేరే ఏమీ లేదు. మీరు ఎవరు సార్? నేను డిస్ట్రిక్ట్ బ్యాంక్ నుంచి వస్తున్నాను. ఇది ముందే చెప్పొచ్చు కదా. అమ్మా అమ్మా. ఎవర్రా ఆయన? అమ్మా నీకు కావాల్సిన వాళ్ళట. అలాగా, ఎక్కడి నుంచి అవును, డిస్ట్రిక్ట్ వస్తున్నారు? బ్యాంక్ నుండి వస్తున్నాను. లోన్ తీసుకొని ఇప్పటికే 3 సంవత్సరాలు అయ్యింది. నోటీసు పంపించాం, యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పాం. రిజిస్టర్ నోటీస్ కూడా ఇచ్చాం, ఆర్బిట్రేషన్ కూడా పంపించాం. ఇప్పుడు వరకు మీరు ₹1 కూడా తిరిగి కట్టలేదు. మీరు నేరుగా బ్యాంకుకి వచ్చి 3 ఇన్స్టాల్మెంట్లో వడ్డీ మొదలు తిరిగి కట్టేస్తానని మీరే కదా రాసిచ్చి వచ్చారు. అదేం లేదు, కొబ్బరికాయలు కాయలేదు. ఈసారి పంట సరిగ్గా రాలేదు. మీ లోను త్వరలో కట్టేస్తాం. ఇక మీరు కట్టాల్సిన అవసరమే లేదు. అయితే 14 లక్షలు కట్టనక్కర్లేదా? నేనున్నాను అన్నారు కదా, అది ఇదేనా? నేను చెప్పేది అది కాదు. ఈ ఇంటిని స్థలాన్ని సీజ్ చేయమని ఆర్డర్ వచ్చింది. బ్యాంక్ ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంటుంది. అది సరే, 10-15 లక్షల ప్రాపర్టీకి 1.5 కోటి విలువ చేసి ఈ ప్రాపర్టీని వేలం వేస్తామంటే నేను ఒప్పుకోను. అయితే మీరు అప్పు తీర్చండి, లేదంటే 15 రోజుల్లో జప్తీ చేయాల్సి వస్తుంది. బ్యాంకు నుంచి కోట్లు తీసుకున్న వాళ్ళని మీరు పట్టుకోరు కదా, అలాంటి పేద కుటుంబాలనే మీరు పట్టుకుంటారు కదా. ఇవన్నీ నాతో చెప్పి ఏ ప్రయోజనం లేదు సార్. మీ వల్ల అయితే 7 రోజుల్లో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టేసేయండి. ఆ తర్వాత బ్యాంకు నుండి మీకు స్టే ఆర్డర్ వస్తుంది. ఒరే సుమేష్, వాడిని పిలిచి ఏంటమ్మా ప్రయోజనం? లోన్ తీసుకున్న డబ్బు ఎక్కువ భాగం వాడే తీసుకున్నాడు. సుమేష్, మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి, నేను బయలుదేరుతాను. సార్ మీరు ఆగండి సార్. ఏమిటమ్మా? సార్ బ్యాంకు నుంచి వచ్చారా? 15 రోజుల్లో డబ్బు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు. అలా చీజ్ చేస్తే నేను ఒప్పుకోను. నాకు నా షేర్ కావాల్సిందే. అందరూ కలిసి త్వరగా నిర్ణయం తీసుకోండి. ఏంటమ్మా చూసేది? ఒరే నిర్ణయం తీసుకున్నారుగా. సుమేష్, ఏదో ఒక సమాధానం చెప్పు. నా బుర్రకు అసలు ఏమీ తోచట్లేదు. నన్నేం చెప్పంటావు? ఈ ఇల్లు రెనోవేట్ చేయడానికే కదా డబ్బు తీసుకున్నావు. దానికి మాత్రమే కాదు, నువ్వు సిటీలో బిజినెస్ చేయడానికి కూడా ఈ డబ్బులు ఇచ్చావు. అది 2 లక్షల రూపాయలేగా, అది నా షేర్లో తగ్గించుకోండి. ఇలాగైతే మిగతా డబ్బు ఎవరు కడతారా? సతీష్ అన్నయ్య. సతీష్ అన్నా, నన్నైతే లాక్కడే. నేను కట్నం కూడా కట్టను. నా ముందు ఇలా గొడవ పడుతూ ప్రయోజనం లేదు. డబ్బు కట్టకుండా స్టే ఆర్డర్ రాదు. ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి. చూడండి, ఇది నేను మా ఆయన తీసుకున్న అప్పేం కాదు. అందుకని ఇందులోకి మా ఇద్దరిని మాత్రం లాక్కండి. అంతే. ఇప్పుడున్న ఈ ఇంటికి ఈ స్థలానికి రేటు కట్టి 3, 4, 5 భాగాలు వేసి అందులో ఒక షేర్ నాకు ఇవ్వాలి. నువ్వు ఇది కలిసి ఉంటున్న ఈ ఇల్లు రెనోవేషన్ చేయడానికి లోన్ తీసుకున్నావు. మాకు ఇల్లేం అవసరం లేదు, మేము షెడ్ లోనే ఉంటాం. కానీ దాంతో పాటు కలిపి మాకు షేర్ ఇవ్వాలి. నేను ఇవ్వకపోతే? దానికే కదా పోలీసులు కోర్టులు అంటూ ఉంది. మేము ఆధారం చూసుకుంటాంలేండి. ఏమండి మీరు రండి రండి. కొబ్బరికాయలు మీరు కూడా ఒరే ఆగు, ఏమిట్రాది? మామిడికాయలు. మామిడికాయలా? కొబ్బరికాయలు. ఒరే ఆగు. ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్తే మనకి ఇల్లంటూ ఏమీ లేకపోతే మా ఇంట్లో నుండి వచ్చే షేర్ కూడా రాదు. అలాగైతే నువ్వు ఈ నోటీస్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. బ్యాంక్ కి కట్టాల్సిన డబ్బు వాళ్ళు కడతారు. ఈ భారానికి అందరూ బాధ్యులేనమ్మా. నీ పేరునే ఇల్లు రాసావురా? ఇప్పటికి కూడా మునిగిపోయింది ఏమీ లేదమ్మా. ఈ ఇంట్లో 1/2 ఎకరాన్ని అమ్మేసి అప్పు తెచ్చేద్దాం. ఆ తర్వాత మనం బిజినెస్ చేద్దాం. ఓ, నీ బిజినెస్ వల్లే ఇంత పెద్ద అప్పు కట్టాల్సి వచ్చింది. 1/2 ఎకరం అమ్మేస్తే అంతా సాల్వ్ అయిపోతుంది కదా అత్తయ్య. నా ప్రాణాలు ఉన్నంత వరకు అది జరగదే. జగదంబ రోడ్డున పడింది, ఇల్లు వాకిలి అమ్ముకుందని జనం అంటారే. అలాంటి అవమానం నా జన్మలో భరించలేను. వేనన్న ఇప్పటికే భార్య ఇంట్లో ఉంటున్నాడు. సతీష్ అనే దగ్గర నుంచి 100 రూపాయలు కూడా తీసుకోలేం. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు ఒక్కడవే ఏదోటి చేయగలవురా. ఇప్పటికి నాకు తోచిన ఐడియా ఇంతే. అమ్మా. భగవంతుడా, ఏంటయ్యా కష్టం. అమ్మా. అరే వదలరా. 7 రోజుల్లోపు వడ్డీ కడితే జప్తు ఆపగలవని ఆయన చెప్పి వెళ్ళారురా. అందుకేదో మార్గం ఆలోచించు. లేదంటే నువ్వు నీ అన్నలు ఇదిగో ఎవ్వరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందరినీ తరిమి కొడతాను. ఆ తర్వాత ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు. అది కదమ్మా. కుమాల సంత నా ఎదన పడ్డారండి.
ఆశా ఇప్పుడు మనం ఏం చేద్దాం? శ్రీతల్లి, అక్క నీకు బాగా జ్వరం ఉంది. నేను ఈ కషాయం కలిపి తీసుకొచ్చాను. జ్వరంలో నువ్వు బాధపడుతూ ఉంటే నిన్నందరూ ఇక్కడ వదిలేసి వెళ్ళడం నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వే కదా నన్ను చూసుకున్నావు. ఇదిగో ఇది తాగు. తీసుకో అక్క. పైకిలే. నా మొహం మీద పోయాలని అనుకున్నావు కదా? అవునే, నేను జ్వరంతో చచ్చినా పర్వాలేదు, కానీ నీ చేతులతో ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తాగను. ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ప్రేమించింది నిన్నే, కానీ నువ్వు అందరికంటే నన్ను ఎక్కువగా బాధ పెట్టావు. నిన్ను నేను క్షమించలేను. నీ సహాయం సానుభూతి నాకేం అక్కర్లేదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళవే. కొరియర్ సర్వీస్ నుండి ఒక పార్సల్ వచ్చింది విదేశాల నుంచి. ఇది బిజినెస్ మ్యాన్ జయచంద్ర గారు వెళ్ళానా? అవును. ఇక్కడ దివ్య అనే పేరు పైన పార్సల్ వచ్చింది. దివ్య బయటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. మీరెవరు? నేను జయచంద్రన్ నాయర్ గారి అమ్మాయిని. దివ్య హరి ఉండాలని లేదు. మీరు ఈ ఇంట్లోనే ఉండేటైతే మీరే సైన్ చేసి తీసుకోవచ్చు. మ్మ్. ఇదిగో ఇప్పుడు సైన్ చేయండి. మ్మ్. అయ్యో, ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి ఆయన్ని. అయ్యో, వదలండి. ఇలా ఊరు మొత్తం చూసేలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నావు. ఎవడే వాడు? సార్ నీ కొరియర్ సర్వీస్ నుంచి వచ్చాను. కొరియర్ సర్వీస్ ఏంటో నాకు తెలుసా? అయ్యో, చావరా. ఏమండి? కొట్టకండి, వదిలేయండి. అయ్యో, ఎందుకు ఆయన కొడుతున్నారు? ముందు వీడికి, ఆ తర్వాత నీకు కావాల్సింది ఇస్తాను. సార్ అర్థం చేసుకోండి, నీ పార్సల్ ఇవ్వడానికి వచ్చాను. దీనిని చూడడానికి ఎన్నో వేషాలతో ఎంతో మంది వస్తారు. ఒక్క చూపుతోనే ఎందుకు వచ్చారో కనిపెట్టేస్తాను. అయ్యో, ఏంటండి? వదలండి, వదలమంటున్నానా? దయచేసి నమ్మండి. వదలండి, ఇలా మాట్లాడతావా? వదలండి, వదలమంటున్నానా? అయ్యో, ఏంటిది? అయ్యో, వద్దు, కొట్టద్దు. ఏమైంది? అయ్యో, అయ్యో, వదలండి, త్వరగా రండి. బాల విషయంలో అతను ఎప్పుడు ఇంతే. బాల ఏడుస్తుంటే హరి తట్టుకోలేడు. పెళ్లికి ముందు అది ఓకే, కానీ పెళ్లి చేసి పంపించిన చెల్లి గురించి ఆయన ఇంకా బాధపడుతున్నారు.
ఎప్పుడు ఫోన్ చేసినా బాలా పాప బాగున్నారనే ముందు అడుగుతున్నారు. కొన్నిసార్లు నేను బాగున్నానని కూడా అడగరు. సరైన మార్గంలో మనం ఏది విచారించకుండా వేణుగోపాల్కి బాల్నిచ్చి పెళ్లి చేశారని ఆయనతో ఇప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. వేణుగోపాల్తో నేను కలిసి బతకలేనని తన ఇంటికొచ్చి చెప్పినప్పుడు అతని ట్రీట్మెంట్ కోసం వాళ్ళిద్దరినీ కలపడం కోసం హరి గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. చెల్లెల్ని సరైన వాడికి ఇచ్చి పెళ్లి చేయలేదన్న బాధ వాడికి ఇప్పటికీ ఉంటుంది. అయితే చెల్లెలు సమస్య ఎంత సాల్వ్ చేసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. ఎందుకు వేణుగోపాల్ లాంటి పిచ్చివాడిని మనం భరించాలి? వాడు బాలకి భర్త అయిపోయాడు కదమ్మా. అతయ్య, మనం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. వేణుగోపాల్ బాల ఖచ్చితంగా డివోర్స్ చేసుకోవాలి.